శ్రీ సప్తపది శిష్యులకి స్వాగతం. 31 మే వచ్చేసింది. రావడం మనకిష్టమైన పోలవరం, కాళేశ్వరం. ఇప్పుడు పోలవరంలో ఏం జరుగుతుందంటే ముంబై అధ్యయనానికి సిడబ్ల్యూసి అంగీకారం. అదేంటది? నిన్నే కదా, నిన్నేమన్నారు? పోలవరం ముంపుపై ఐఐటిహెచ్ అధ్యయనం అని నిన్నే కదా చెప్పారు. మరి నిన్నటికి ఇవాళకి మధ్యలో ఛాయ్ ఎక్కడ తాగారు? ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వెనక జలాలు తెలంగాణ ప్రాంతాల్లో ఏర్పడుతున్న ముంపుపై సర్వేకు కేంద్ర జల సంఘం అంగీకరించింది. 6 ప్రధాన స్ట్రీమ్ క్రాస్ సెక్షన్లపై సర్వే చేపట్టాలని ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశంలో ముంపు ప్రాంతాలపై సంయుక్త సర్వేకు తెలంగాణ పట్టుబట్టింది. దీనిపై ఏపీ విముఖత కాదు తెలియజేసినప్పటికీ సిపిపిఏ మాత్రం సర్వేకు ముందుకు వచ్చింది. అది సరిగ్గా రాయలేదు వీడు. ఈ క్రమంలో సర్వేకు సాయం చేయాల్సిందిగా సిడబ్ల్యూసిని మే నెలలో లేఖ ద్వారా కోరింది. సిడబ్ల్యూసి పర్యవేక్షణలో పిపిఏ, తెలంగాణ సంయుక్తంగా సర్వే చేపట్టనున్నాయి. గోదావరికి ఇరువైపులా తూరుబాక, ఏటపాక, ఏడుళ్ల వాగు, పెద్దవాగు, దోమలవాగు, కిన్నెరసాని తదితర వాగుల నదిలో కలిసే ప్రాంతాల్లో జలాలు పోటెత్తడం, ముంపు ఏర్పడడం తదితర ప్రభావాలపై సర్వే చేయనున్నారు. 24 నదుల అనుసంధానంపై సమావేశం. గోదావరి, కావేరీ నదుల సంధాన ప్రక్రియపై జూన్ 24న జాతీయ నీటి అభివృద్ధి సంస్థ సమావేశం నిర్వహించనుంది. హైదరాబాదులో జరిగే సమావేశంలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తమిళనాడు తదితర రాష్ట్రాలు పాల్గొంటాయని నీటిపారుదల శాఖ తెలియజేసింది. వెరీ గుడ్. ఆ మీటింగ్కి వెళ్దామా? చాలా మంచి పెద్ద మీటింగ్ ఉన్నట్టుందిగా. ఆ మీటింగ్కి వెళ్దామా? బాగుంటుంది అంటున్నారుగా. నేనైతే రెడీ. శ్రీ సప్తపది తరపున ఆ రాబోయే మీటింగ్కి వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. చూద్దాం ఎలా లోపలికి వెళ్ళాలి ఏంటి అని. 24 నదుల అనుసంధానంపై సమావేశం, అది విషయం. నేనైతే తప్పకుండా వెళ్తాను. అది సంగతి.